ఆస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది నేటితో సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో పలువురు అయితే ఇక్కడికైతే చేరుకుంటున్నారు. అలాగే ఆయన చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతుందో ప్రాంతం వద్దకి వచ్చి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దీనిపై న్యాయం జరగాలని, ఆయన ఏ విధంగా చనిపోయారనేది కూడా పూర్తిగా వివరం కావాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. ఇప్పటికే కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అలాగే హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళారు. అందులో ముఖ్యంగా హ్యూమన్ రైట్స్కి వెళ్ళినటువంటి సాల్మన్ రాజు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడదాం. రిటైర్డ్ సిఐ కూడా అయినా సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? దీనిపై మరి ఏ విధంగా న్యాయ పోరాటం? ఘటన జరిగిందే ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారండి. ఎందుకంటే నేను బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ దాని మీద కామెంట్ చేయకూడదు నేను. కాకపోతే దీంట్లో పోలీసు మీడియా చేసింది ఏంటంటే ప్రతి చనిపోయిన వ్యక్తికి కూడా రైట్ టు ప్రైవసీ, రైట్ టు డిగ్నిటీ అనేది ఉంటుంది. ఆ రెండు విఘాతం కలిగించేలాగా ఆయన ఫోటోలు చూపించి ఆయన్ని బీభత్సంగా ఆయన తాగి వచ్చాడు, లేకపోతే అక్కడ పలానా చోట ఇలా కొన్నాడు ఇలా కొన్నాడు అని చెప్పి టోటల్గా ఆయన యొక్క రైట్ టు ఆయన ప్రైవసీని బయట పెట్టేశారు. తర్వాత పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో కూడా ముందేమో ఆల్కహాల్ లేదు అన్నారు. తర్వాత మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని చెప్పి మన పిఎం సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే మల్టిపుల్ ఇంజరీస్ లీడింగ్ టు కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని ఒక ఇది ఇచ్చారు. దాని మీద మా పోరాటం దాని మీద అనమాట. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా రైట్ టు ప్రైవసీ, రైట్ టు డిగ్నిటీ దాని గురించే నేను అక్కడ వెళ్ళడం జరిగింది. ఇది కాక పోస్ట్ మార్టం సర్టిఫికేట్ మీద ఎంక్వైరీ చేయమని నేను కొన్ని పాయింట్స్ చెప్పి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్కి పెట్టి అప్పుడే 7-8 నెలలు అయిందండి. దాని మీద ఇంతవరకు స్పందన లేదు. దాని మీద ఇంతవరకు ఏ విధమైన ఎంక్వైరీ జరపలే. అది కొన్ని తప్పులు చేశారండి దాంట్లో. ఎందుకంటే బ్లడ్ మీరు ఇథైల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎలా చెప్తారు? అది నేను బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ నేను దాన్ని అబ్జెక్షన్ చేస్తున్నానండి. తర్వాత అందులో లివరు స్ప్లీన్లో ఉన్నాయి తప్ప మిగిలిన బ్లడ్ లేకోకుండా ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పి వాళ్ళ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇవ్వడంతోనే దాని మీద వెళ్ళడం మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మేము దీని మీద ఎంక్వైరీ చేయండి అని పెట్టాం. రెండు కూడా పెండింగ్లో ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది? ఇక్కడ కూడా నివాళులు అర్పిస్తున్నారు కొంతమంది. ఏ ప్రాంతాలకు అంటే రాష్ట్రం నలుమూల నుంచి వస్తానన్నారు. కాకపోతే నిన్నటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మరి చాలామంది విత్డ్రా అయిపోయారండి. ఎందుకంటే పర్మిషన్ ఎర్లీగా చెప్పుకుంటే కొంతమంది వద్దురు, కానీ పర్మిషన్ ఎర్లీగా చెప్పలేదు కాబట్టి లేట్గా ఎర్లీ పర్మిషన్ వచ్చింది కాబట్టి కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు వస్తారేమో అని ఆశపడుతున్నాం. అయినా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 2-3 వేలు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. మరి అంతమంది వస్తారో లేదో తెలియదు. పోలీసు వారు మరి రెస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి అది ఎంతవరకు వస్తారో తెలియదు. దాని ఈవినింగ్ వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేమండి. ఓకే, అంటే దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ పిఎం రిపోర్ట్ కావచ్చు, అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ కూడా అందులో ఇంకా అంటే మీరు చెప్పారు కొన్ని అనుమానాలు అవన్నీ కూడా. అంటే మేము ఒరిజినల్గా నేను ఆర్టీ యాక్ట్లో పెట్టానండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. దాన్ని ఇంక్వెస్ట్ కండక్ట్ చేసిన తహసీల్దార్ గారికి పెట్టా. నేను పెట్టి కూడా అప్పుడే 10 నెలల పైన అయింది. దానికి ఇంతవరకు ఒక్క డాక్యుమెంట్ కూడా మాకు సప్లై చేయలే. ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అన్నా సరే ఎక్కడి నుంచి ఎలాగొచ్చింది అది దాంట్లో మేము చదివి ఆశ్చర్యపోయాం. దానివల్ల దానికి మరి ఆ ఉద్దేశంతో దీన్ని బయట పెట్టట్లేదో లేకపోతే దేని గురించి బయట పెట్టట్లేదో తెలియదు. దాని మీద మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. మాకు ఇంతవరకు ఇంక్వెస్ట్ రిపోర్ట్ కానీ, పోస్ట్ మార్టం సర్టిఫికేట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఏ విధమైన రిపోర్ట్లు మాకు ఇవ్వలేదండి. తర్వాత ఇంక్వెస్ట్ రిపోర్ట్లో మేము చెప్పని పేర్లు కొన్ని హైందవ సహోదరుల పేర్లు చెప్పేసి వాళ్ళే రాసేసుకుని మత కల్లోలాలు సృష్టిస్తున్నారు క్రైస్తవులని ఒక విధమైన కలరింగ్ ఇవ్వడం జరిగిందండి. అది యాక్చువల్గా అక్కడ పంచాయతీలో కూర్చున్న శవ పంచాయతీలో కూర్చున్న ఎవరో హైందవ సోదరుల పేర్లు చెప్పలేదు. కానీ వీరే ఇంక్వెస్ట్ రిపోర్ట్ కాలం 10లో అనుమానితుల్లో కొంతమంది హైందవ సోదరుల పేర్లు చెప్పి వీళ్ళే దాన్ని మరి పెద్ద చేశారు అని నేను చెప్పాలి అంతే. దాన్ని యాక్చువల్గా బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తప్ప ఎంక్వెస్ట్ రిపోర్ట్ కాలంలో అనుమానితుల పేర్లు రాయకూడదు, కానీ వీళ్ళు రాశారు.
మరి ఎంఆర్ఓ గారు రాశారు, మరి ఏ ఉద్దేశంతో రాశారో లేకపోతే ఏం ఎవిడెన్స్ ఉందో మాకు ఏ విధమైన స్టేట్మెంట్లు కానీ ఇంక్వెస్ట్ రిపోర్ట్ కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఏమీ మాకు ఇవ్వలేదండి. అలాగే హర్ష్ కుమార్ గారు కూడా పెట్టారు, వారికి కూడా ఏమీ ఇంతవరకు ఇవ్వలే. అంటే ఇప్పుడు ఏంటి అంటారు దీని వెనకాల ఆయన చంపడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? చంపడం చావడం అనేది తర్వాత విషయం సార్. ఇది చంపారా లేకపోతే ఇంకోటి అనేది తర్వాత విషయం. మాకు కావాల్సింది పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో తప్పులు జరిగినాయి. ఇథైల్ ఆల్కహాల్ అని ఎందుకు రాయాలి? నా పట్టుదల ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ అని ఎందుకు రాయాలి? బ్లడ్ ప్రిజర్వ్ చేయకోకుండా ఇథైల్ ఆల్కహాల్ నువ్వు పర్సంటేజ్ ఎలా చెప్పగలిగావు? అదే నా పాయింట్ అండి. తర్వాత డెత్ విషయం అంటారా, అది పోలీస్ తెలుస్తారు. తర్వాత ఒకవేళ నిజంగా రీపోస్ట్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. అది అంటే ఓవరాల్గా అంటే క్రైస్తవ లోకానికి అందరికి కూడా దీని ఏం జరిగింది, దీని మీద న్యాయం జరగాలని అన్నారు తప్ప కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ప్రెజర్ లేదా? దాన్ని ఎలా చూడాలి? కుటుంబ సభ్యులు ఈ రోజు కూడా భయంతోనే ఉన్నారు సార్. వాళ్ళ కూతురు పిల్లలు అమెరికాలో ఉండేవారు, చదువుకునేవారు. అక్కడి నుంచి తీసుకొచ్చేసారు, ఇండియాకి తీసుకొచ్చేసారు. వాళ్ళు బయటకు రావటం కూడా భయపడిపోతున్నారు. ఈరోజు యాక్చువల్గా వాళ్ళు అట్లీస్ట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ కన్నా అటెండ్ అవ్వాలి, వాళ్ళు ఫస్ట్ మెమోరియల్ సర్వీస్కి అటెండ్ అవ్వాలి. కానీ వాళ్ళు దీనికి కూడా అటెండ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి మాత్రం మాకు తెలిసింది. మరి ఎందుకు అంత భయపడుతున్నారో లేకపోతే వాళ్ళకి ఏం థ్రెట్స్ వస్తున్నాయో మాకు ఎవరికి తెలియదండి. అది థ్యాంక్ యూ. రైట్. ఇది పరిస్థితి ప్రస్తుతం. అంటే అందరికి కూడా అన్నప్పటికీ ఒక పక్కన ఇన్వెస్టిగేషన్లో ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ జరిగినటువంటి ఏదైతే రిపోర్ట్ అయితే ఇథైల్ ఆల్కహాల్ ఇటువంటి రిపోర్ట్లు అన్నీ కూడా ముందరగా ఈ విధంగా పొందుపరచడం, తర్వాత అనేక విధాలుగా దీని కేసుని రకరకాలుగా మాట్లాడడం కూడా దీనిపై ఉన్న నేపథ్యంలోనే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు. అందులోనే మాకు దీనిపై పూర్తిగా ఇది ఎలా జరిగింది అనేది కావాలి, అది యొక్క శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అతను పడిపోయి ప్రమాదం జరుగుంటే ఇన్ని గాయాలు ఏ విధంగా అవుతాయి, కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్ మర్డర్గానే ఉన్నదంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ముమ్మాటికి ఇది ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో చనిపోయారనేది కూడా ఒక పక్కన సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి వాదన. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే ఆయనకి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడాలి ఎంతమంది అటెండ్ అవుతారు. ఇతనికి ఇప్పటికి ఇంకా క్రైస్తవులు అయితే అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు. మరో పక్కన ఇది ముగిసిపోయిన ఒక అధ్యయనంగా ఇంకా దీనిపై ఒక విధంగా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ ఘటనపై పూర్తి విచారణ అయితే జరగాలని కూడా మొత్తం యావత్ క్రైస్తవ లోకం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఘటన జరిగినటువంటి చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నివాళులు అర్పించి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మశాంతి చేకూరాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV, ప్రవీణ్ ప్రగడాల చనిపోయినటువంటి ప్రాంతం నుంచి.